వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముఖ్యంగా ఇంకో అంశం ఏంటి సార్ అంటే, రేపటి నుంచి మన ఆర్ఎస్ అకాడమీలో గ్రూప్ 2 స్థాయిలో గ్రాండ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దానితో పాటు మనకి 2 రకాల ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఆఫ్లైన్, రెండవది ఆన్లైన్ కూడా రాసుకోవడానికి మేము అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలి అనుకుంటే ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. దాంట్లో భాగంగా మేము ప్రతి వారం కూడా గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఆల్రెడీ పోస్ట్ చేసాం. త్వరలో మళ్ళీ ఆ షెడ్యూల్ని రివైండ్ చేయడం జరుగుతుంది. ఓకే, గ్రూప్ 2తో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో ఏంటి సార్ అంటే, బ్రిక్స్ సభ్యత్వానికి పాక్ దేశం ఏం చేసింది సార్ అంటే సభ్యత్వాన్ని దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఒకసారి చూద్దాం అన్న, బ్రిక్స్ కంట్రీ. ఓకే, ఈ బ్రిక్స్ దేశాలు ఏది సార్ అంటే, ఈ బ్రిక్స్ దేశాల కూటమిలో ఈ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్న దేశం ఏది సార్ అంటే పాక్ అనే దేశం, అంటే పాకిస్తాన్ అనే దేశం దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ బ్రిక్స్లో సభ్య దేశాలుగా ఉన్న దేశాల జాబితాను మనం వరుసగా చూస్తే ఏ దేశాలు ఉన్నాయి సార్ అంటే, ఒకటి బ్రెజిల్, ఓకే బ్రెజిల్ దేశం, రెండవది రష్యా అనే దేశం అండ్ భారతదేశం, దాని తర్వాత చైనా అనే దేశం అండ్ సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు ఆల్రెడీ ఏ దాంట్లో ఉన్నాయి సార్ అంటే ఈ బ్రిక్స్ కూటమిలో, అంటే బ్రిక్స్ దేశాల కూటమిలో సభ్య దేశాలుగా ఉండడం జరుగుతుంది. అయితే ఈ బ్రిక్స్ దేశ కూటమిలో సభ్యత్వం చేసుకున్న, అంటే దరఖాస్తు చేసుకున్న దేశం ఏది సార్ అంటే మనకి పాకిస్తాన్ అనే దేశం సభ్యత్వాన్ని దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రశ్న ఏంటి సార్ అంటే, బ్రిక్స్ కూటమి ఎప్పుడు ఏర్పాటు అవ్వడం జరిగినది? క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా, బ్రిక్స్ కూటమి ఎప్పుడు ఏర్పాటు అవ్వడం జరిగింది, ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే మనకి ఇండోనేషియాలో భారత తృణధాన్యాల పండుగ. మళ్ళీ చెప్తున్నా చూడండి నన్ను, ఇక్కడ ఇండోనేషియాలో భారత్ తృణధాన్యాల పండుగ. ఈ ఏ దేశంలో తృణధాన్యాల పండుగ నిర్వహించడం జరుగుతుంది సార్ అంటే ఇండోనేషియా. ఏ దేశంలో సార్ అంటే ఇండోనేషియా అనే దేశంలో ఓకే భారత తృణధాన్యాల పండుగ, భారత తృణధాన్యాల పండుగ అనేది నిర్వహించబోతున్నారు. తృణధాన్యాల పండుగను, ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయబోతున్నారు. అయితే ఇది మొత్తం కూడా 5 రోజుల పాటు, 5 days పాటు నిర్వహించే వన్ ఆఫ్ ద ఫెస్టివల్ అని చెప్పవచ్చు. ఓకే, దాదాపుగా చూడండి, ఈ చిరుధాన్యాలపైన అవగాహన పెంచాలనే ఉద్దేశంతో, ఈ చిరుధాన్యాలను పండించే రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, ఈ సిరిధాన్యాలతో తయారు చేసే ఆహార ఉత్పత్తులకు 10 దేశాల సభ్యత్వం గల ఆసియన్ వ్యాపార కల్పించాలనే ఉద్దేశంతో ఈ సంస్థ లేదా ఈ సదస్సును నిర్వహించడం జరుగుతుంది. అంటే మొత్తం కూడా 10 దేశాల సభ్యత్వం, మొత్తం కూడా ఎన్ని దేశాలు సార్ అంటే 10 దేశాల సభ్యత్వం, 10 దేశాల సభ్యత్వం గల ఆసియన్ వ్యాపార దేశాలకి వ్యాపారం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఇండోనేషియాలో భారత్ తృణధాన్యాల పండుగను నిర్వహించడం జరుగుతుంది. అయితే భారత రైతు మరియు వ్యవసాయ శాఖ మంత్రి, ది ఇండియన్ మిషన్ టు ఏషియన్ సంయుక్తంగా నిర్వహించే ఆసియన్ ఇండియన్ మిల్లెట్ ఫెస్టివల్ను 5 రోజుల పాటు నిర్వహించబోతున్నారు. దీన్ని ఏమంటాం సార్ అంటే ఏషియన్ లేదా ఆసియన్ ఇండియన్ మిల్లెట్
ఫెస్టివల్ మొత్తం కూడా 5 రోజుల పాటు దీన్ని నిర్వహించే విధంగా ఇచ్చేయడం జరుగుతుంది మనకి ఈ దినాన. అయితే సెప్టెంబర్ 7వ తారీఖున ఇండియన్ ఆసియన్ సదస్సులో ఆహార భద్రతకు పెద్ద పీట వేయడం జరిగినది అని చెప్పడం జరుగుతుంది. అయితే మనకి ఈ ఆసియన్లో 10 సభ్య దేశాలు ఉన్నాయి అని చెబుతున్నాను కదా. ఈ ఆసియన్లో మొత్తం సభ్య దేశాలు ఏవేవి ఉన్నాయి అనే విషయానికి చూస్తే మనకి ఏమున్నాయి సార్ అంటే, ఒకటి ఇండోనేషియా, రెండోది ఏంటి సార్ అంటే మలేషియా అండ్ ఫిలిప్పైన్స్ అనే దేశం ఉంది. అండ్ సింగపూర్ అండ్ థాయిలాండ్ అండ్ బ్రునైన్ అండ్ వియత్నాం అండ్ లావోస్, మయన్మార్, కాంబోడియా లాంటి దేశాలు 10 దేశాల సభ్య దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫెస్టివలే భారత్ తృణధాన్యాల పండుగ, ఏషియన్ ఇండియన్ మిల్లెట్ ఫెస్టివల్ అనే పేరుతో నిర్వహించడం జరుగుతుంది. ఇంకోటి విషయం ఏంటి సార్ అంటే 2018లో ఇండియన్ గవర్నమెంట్ భారత ప్రభుత్వం యుఎన్ఓకు ఏమని ప్రతిపాదించింది సార్ అంటే 2021లో భారత ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం 2021లో యుఎన్ఓకి చిరుధాన్యాల సంవత్సరాన్ని జరపాలని ఏం చేశారు సార్ అంటే ప్రతిపాదన కూడా చేశారు. యుఎన్ఓకు ప్రతిపాదన చేశారు. అంటే ఇంటర్నేషనల్ మిల్లెట్ ఇయర్ని సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో ఇండియన్ గవర్నమెంట్ 2021లో ప్రపోజల్ చేస్తే 2023లో ఇంటర్నేషనల్ మిల్లెట్ ఇయర్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని యుఎన్ఓ ప్రకటించడం జరిగింది. అయితే గతంలో 2018లో ఇండియన్ గవర్నమెంట్ ఏం నిర్వహించింది సార్ అంటే నేషనల్ మిల్లెట్ డేని చిరుధాన్యాలు లేదా తృణధాన్యాల దినోత్సవాన్ని జరపడం జరుగుతుంది మనకి. అంటే జొన్నలు, రాగలు, సజ్జలు ఇలాంటివి ఉంటాయి కదా, వాటిపైన అవగాహన కల్పించాలి, రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. కాస్త జాగ్రత్త చూడండి. 2018లో నేషనల్ మిల్లెట్ ఇయర్ని సెలబ్రేట్ చేశారు. అదే 2021లో ఇండియన్ గవర్నమెంట్ ప్రపోజల్ చేయడం వలన 2023లో ఇంటర్నేషనల్ మిల్లెట్ ఇయర్ని ఈ యుఎన్ఓ ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే ఏంటి సార్ అంటే భారతీయుడికి పాక్ అత్యున్నత పురస్కారం. అంటే పాకిస్తాన్ యొక్క అత్యున్నత పురస్కారాన్ని భారతీయుడికి అందజేయడం జరిగింది. భారతీయుడికి పాకిస్తాన్ యొక్క అత్యున్నత పురస్కారాన్ని అందించడం జరిగినదిగా చెప్పవచ్చు మనకి. దీన్ని ఏమంటారు సార్ అంటే నిషా-ఈ పాకిస్తాన్. ఆ అవార్డు పేరు ఏంటి సార్ అంటే నిషా-ఈ పాకిస్తాన్. ఆ యొక్క అవార్డు పేరు నిషా-ఈ పాకిస్తాన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే ఈ అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి సైద్నా మాపాదల్ సైఫుద్దీన్. ఎవరు సార్ అంటే సైద్నా మాపాదల్ సైఫుద్దీన్ అనే వ్యక్తికి రావడం జరుగుతుంది. ఇతను భారతీయుడు. ఈ పాకిస్తాన్ యొక్క అత్యున్నత పురస్కారమైన నిషా-ఈ పాకిస్తాన్ అనే ఇది అవార్డు రావడం జరిగింది. ఇతను ఎవరు సార్ అంటే దావుద్ బహు ఇస్లామిక్ సంస్థ యొక్క అధిపతి. ఏది సార్ అంటే దావూద్ బ్రహా ఇస్లామిక్ అనే ఆర్గనైజేషన్ యొక్క అధిపతిగా పనిచేస్తున్నాడు. ఇతనికి ఈ నిషా-ఈ పాకిస్తాన్ అనే పాకిస్తాన్ దేశపు అత్యున్నత పురస్కారం లభించడం జరిగింది మనకి ఇది నాన్న. అండ్ దాంతోపాటు ఈ ఏది సార్ మనకి
దావుదీ బ్రహా ఇస్లామిక్ అనే సంస్థ దాదాపుగా 40 దేశాల్లో విస్తరించిన సంస్థ. ఈ 40 దేశాల్లో విస్తరించిన సంస్థకు అధ్యక్షుడు ఎవరు సార్ అంటే ఈ యొక్క మనకి సైద్నా మపుద్దల్ సైఫుద్దీన్ అనే వ్యక్తిగా ఉండడం జరుగుతుందిగా చెప్పవచ్చు. ఓకే, దీని యొక్క కేంద్రంగా మనకి దీని యొక్క ఆర్గనైజేషన్ ఎక్కడ పనిచేస్తుంది సార్ అంటే ముంబై కేంద్రంగా పనిచేయడం జరుగుతుంది. దీని యొక్క ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది సార్ అంటే ముంబై కేంద్రంగా పనిచేసే దానికి అధ్యక్షుడిగా ఇతనికి పాకిస్తాన్ యొక్క అత్యున్నత పురస్కారం లభించడం జరిగింది. ఇటీవల చూడండి, భారత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీకి కొన్ని దేశాల యొక్క అత్యున్నత పురస్కారం లభించడం జరిగింది. G7 దేశాల్లో భాగంగా మనకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా పురస్కారం లభించింది. దాంతోపాటు ఫ్రాన్స్ దేశపు అత్యున్నత పురస్కారం కూడా లభించడం జరిగిందని కూడా మనము గతంలో తెలుసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కీలక ప్రక్రియ పూర్తి. ఓకే, దానికి సంబంధించిన ఒక వీడియోని ఇచ్చేయడం జరిగింది. ఇటీవలే ఈ యొక్క భారతదేశంలో బుల్లెట్ ట్రైన్కి దానికి సంబంధించిన డేటాను మనం గతంలో చూసాం. దీనికి సంబంధించిన ఆ యొక్క స్వరంగ మార్గాన్ని పూర్తి చేశారు అని కూడా తెలుసుకున్నాం. అయితే ఇక్కడ చూడండి, మనకి ఈ యొక్క భారతదేశంలో ఈ బుల్లెట్ ట్రైన్ అనేది మనకి గతంలో అంటే 2016-18 మధ్యలో దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఎక్కడ శంకుస్థాపన చేశారు సార్ అంటే అహ్మదాబాద్ అనే ప్రాంతంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ అహ్మదాబాద్ నుంచి ఈ యొక్క ముంబై మధ్య ఈ యొక్క మొదటి బుల్లెట్ ట్రైన్ అనేది ప్రారంభించబడుతుందని కూడా ప్రకటించడం జరిగింది. దాదాపుగా బుల్లెట్ ట్రైన్లో పురోగతి చూసుకుంటే మనకి ఓకేనా, ఈ బుల్లెట్ ట్రైన్ దాదాపుగా చూసుకుంటే 350 కిలోమీటర్ వేగంతో నడుస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి ప్రాజెక్ట్ని మనకి ఈ యొక్క అహ్మదాబాద్ ముంబై మధ్య ప్రారంభించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక వీడియోని కేంద్ర రైల్వే మినిస్ట్రీ అయిన అశ్విని ఎవరు సార్ అంటే అశ్విని వైష్ణవ్ గారు పోస్టు చేయడం జరిగినది మనకి. కాబట్టి భారతదేశంలో ఈ బుల్లెట్ ట్రైన్ ఏ 2 ప్రాంతాల మధ్య ప్రారంభమవుతుంది సార్ అంటే ముంబై మరియు అహ్మదాబాద్ మధ్య ప్రారంభం అవడం జరుగుతుంది మనకి. అయితే ఇది పూర్తి స్థాయిలో 2026 నాటికి పూర్తి స్థాయిలో అమలుకు వచ్చే విధంగా దీని ప్రణాళిక కూడా రూపొందించామని కూడా ప్రకటించడం జరిగింది. ప్రపంచంలో బుల్లెట్ ట్రైన్ని పరిచయం చేసిన దేశం జపాన్ అనే దేశం బుల్లెట్ ట్రైన్ని ఇచ్చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయాలకు వస్తే 6 దేశాలకు చైనా ఉచిత వీసాను మంజూరు చేయడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. ఇటీవల వీసాకు సంబంధించి డేటాను మనము చూసాం కరెంట్ అఫైర్లో భాగంగానే. కాబట్టి ఈ యొక్క ఉచిత వీసాలను అంటే ఐరోపా దేశాలతో పాటు మలేషియాకు చైనా ఏం చేసింది సార్ అంటే వీసాను మంజూరు చేయడం జరిగింది. ఐరోపా దేశాలు మరియు మలేషియా దేశాలకు ఏం చేసింది సార్ అంటే ఉచిత వీసాను అందించడం జరుగుతుంది మనకి. అయితే మనకి ఈ డిసెంబర్ 1 నుంచి 15 రోజుల పాటు ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. ఈ ఐరోపాలోని దేశం ఏ దేశాలు సార్ అంటే ఒకటి ఫ్రాన్స్, చాలా జాగ్రత్త నాన్న, ఫ్రాన్స్ అండ్ జర్మనీ అండ్ ఇటాలీ. ఏది సార్ మనకి ఇటాలీ. దాని తర్వాత అక్కడ నుంచి నెదర్లాండ్ అండ్ అక్కడ నుంచి మనకి మలేషియా. ఈ 5 దేశాలకి ఉచిత వీసాను కల్పించిన దేశం ఏ దేశం సార్ అంటే చైనా దేశం. ఇటీవల చూడండి, శ్రీలంక గురించి కూడా చూసాం. శ్రీలంక వీసా లేకుండా ఆ దేశంలో ప్రవేశించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. మన ఈ కరెంట్ అఫైర్ క్లాస్లోని చెప్పాం. అయితే ఈరోజు ప్రశ్నలో భాగంగా అడగడం జరుగుతుంది. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ యొక్క లైక్ అండ్
షేర్ చేయడం వలన మేము ఇంకా వీడియోలు చేయాలని మాకు బూస్టప్ అనేది పెరుగుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క శ్రీలంక వీసా ఎన్ని దేశాలకి ఉచిత వీసాలను కల్పించడం జరిగింది, వీసా లేకుండా శ్రీలంకలో ఎన్ని దేశాలు వెళ్ళవచ్చు, ఆ యొక్క నెంబర్ని ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్తే అమెరికా సూపర్ సోనిక్ జెట్ తుది మెరుపులు ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఈ యొక్క విమానం చూద్దాం మనము ఒకసారి. ఓకేనా, ఈ యొక్క న్యూయార్క్ నుంచి లండన్కి, ఎక్కడి నుంచి సార్ అంటే ఈ యొక్క న్యూయార్క్ అంటే అమెరికా, న్యూయార్క్ నుంచి లండన్కి కేవలం 90 నిమిషాల్లో చేరే విధంగా అమెరికా యొక్క సూపర్ సోనిక్ జెట్ని రూపొందించడం జరిగింది. సూపర్ సోనిక్ జెట్ని రూపొందించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నన్ను. ఓకే, కంకార్డ్ విమానం తర్వాత ప్రయాణికులను శారీరక వేగంగా చేరవేసే ఒక విమానాన్ని రూపొందించడం జరుగుతుంది. దీన్ని రూపొందించిన వాళ్ళు ఎవరు సార్ అంటే నాసా. ఓకే, అమెరికా దేశం చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన నాసా మనకి రూపొందించడం జరుగుతుంది. దీని పేరు ఏంటి సార్ అంటే X-59 అని పేరు కూడా పెట్టడం జరుగుతుంది. ఇది కేవలం న్యూయార్క్ నుంచి లండన్కి 90 నిమిషాల్లో చేరవేసే విధంగా రూపొందించడం జరుగుతుందిగా చెప్పవచ్చు. మనకి సిద్ధాంతికంగా చూస్తే మనకి దీని వేగం చూసుకుంటే అవర్కి 2400 కిలోమీటర్ల నుంచి 4900 కిలోమీటర్ వేగంని అందుకోగల క్యాపబిలిటీ ఉండడం జరుగుతుంది మనకి ఇది పైగా మనకి ఈ యొక్క గతంలో ప్రయాణికులను వేగంగా చేరవేసే ఒక విమానం అనేది ఉండేది. దాన్ని ఏమని పిలిచేవాళ్ళం సార్ అంటే కంకార్డ్. ఏమని పిలిచేవాళ్ళు సార్ అంటే కంకార్డ్. ఇది అత్యంత శబ్దంతో నడిచేది. కానీ ఈ యొక్క X-59 అనే ఈ యొక్క సూపర్ సోనిక్ జెట్ అనేది ఎలాంటి శబ్దాన్ని ఉత్పత్తి చేయకుండా సోనిక్ బూమ్ని కల్పించకపోవడం దీని యొక్క ప్రత్యేకత. సోనిక్ బూమ్ అంటే విపరీతమైన శబ్దాన్ని కల్పించకుండా ఉండడమే దీని ప్రత్యేకతగా రూపొందించడం జరుగుతుంది మనకి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. ప్రపంచంలోనే అత్యంత వేగంగా నడిచే ఈ యొక్క విమానం ఉండొచ్చు మనకి జెట్ ఇది. కాబట్టి మనకి దీని పేరు X-59. దీనిని నాసా రూపొందించడం జరుగుతుంది. దీన్ని ఏమంటాం సార్ అంటే అమెరికా యొక్క సూపర్ సోనిక్ జెట్ అనే పేరుతో పిలుస్తాం. న్యూయార్క్ నుంచి లండన్కి కేవలం 90 నిమిషాల్లో మాత్రమే తీసుకెళ్ళగలదు. అంటే 2 గంటల సమయం లోపలనే తీసుకువెళ్ళే విధంగా ఇచ్చేస్తారు. గంటకి ఏకంగా 2400 కిలోమీటర్ నుంచి 4900 కిలోమీటర్ వేగాన్ని అందుకోగల క్యాపబిలిటీ ఉంది. రెండవది నెక్స్ట్ ఏంటి సార్ అంటే గతంలో ప్రయాణికులు వేగంగా చేరవేసే విమానం ఏది సార్ అంటే కంకార్డ్. ఈ కంకార్డ్ అనే విమానం అనేది చాలా శబ్దంతో కూడుకున్నది. కానీ ఈ యొక్క సూపర్ సోనిక్ జెట్ విమానం అనేది ఎలాంటి శబ్దాన్ని కూడా ఉత్పత్తి చేయదు. ఓకే, దాని విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో రావడానికి ఛాన్సెస్ ఉన్న అంశం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఏంటి సార్ అంటే దిగుబడులు దుమ్ము రేపాయి. ఓకే, దీనికి సంబంధించి 2022-23లో ఈ యొక్క ధాన్యాల దిగుబడి ఎలాగ ఉంది, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశం దాదాపుగా చూసుకుంటే మనకి కొంచెం జాగ్రత్త ఎకానమీకి సంబంధించిన అంశం. 2022-23లో ధాన్యం దిగుబడి ఎంత ఉంది సార్ అంటే 259.28 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అనేది ఉంది అంటుగా ప్రకటించడం జరిగింది. దీంట్లో ఆహార ధాన్యాల విషయానికి వస్తే 168.49 లక్షల టన్నులు. అంటే మొత్తం ధాన్యాల దిగుబడి ఎంత సార్ అంటే మనకి ఈ యొక్క 259.28 లక్షల టన్నులు. అదే కేవలం ఆహార ధాన్యాల విషయానికి వస్తే
168.49 లక్షల టన్నులు ఉండడం జరుగుతుంది. దీంట్లో ఆయిల్ సీడ్స్ చూస్తే మనకి 28.96 లక్షల టన్నులు ఉండడం జరుగుతుంది. అదే ప్రతి కాటన్ విషయానికి వస్తే ఇది మనకు 15.40 లక్షల టన్నులు ఉంది. అదే మిరప విషయానికి వస్తే మనకి 14.63 లక్షల టన్నులు అనేది మనకు ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ ఏడాది ఆహార ధాన్య దిగుబడులు చూసుకుంటే మొత్తం కూడా మనకి ఆహార ధాన్యాల దిగుబడి చూసుకుంటే ఈ సంవత్సరం అంటే 2023లో ఆహార ధాన్యాల దిగుబడి 154.85 లక్షల టన్నులు ఉండేది మనకి. ఓకే, కాబట్టి ఆయిల్ సీడ్స్ కూడా మన గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు పేరే అంటే ఆ ఏడాది అంటే 2022 అన్న 2027లో ఆహార ధాన్యాల దిగుబడి మనకి ఎంత ఉండేది సార్ అంటే 154 ఉంటే ఈ సంవత్సరం ఏకంగా 168 అంటే పెరగడం జరిగింది. అయితే మనకి ఇది 2022-23 గతంలో ఆహార ధాన్యాల దిగుబడి కంటే ఈసారి పెరిగాయి అని చెప్పడం జరుగుతుంది. గతంలో ఆయిల్ సీడ్ విషయానికి వస్తే మనకి ఎంత ఉంది సార్ అంటే ఆయిల్ సీడ్ 27.68 లక్షల టన్నులు ఉండేది గత ఏడాది. అయితే ఈసారి మనకి ఏమైంది సార్ 28.96 లక్షల టన్నులకు పెరిగింది. అదే ప్రతి విషయానికి వస్తే 15.40 ఉంది. గతంలో 12.74 లక్షల టన్నులుగా ఉండడం జరుగుతుంది. అయితే మిరప విషయానికి వస్తే మనకి గతంలో 4.8 లక్షల టన్నులు ఉంటే ఏకంగా మిరప అనేది ఈసారి 14.68 లక్షల టన్నులు రావడం జరిగింది. కాస్త జాగ్రత్తగా ఈ 2 డబ్బాలను నీట్గా రాసుకున్నాను. ఎంత నుంచి ఎంత పెరిగింది, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరిగిందా తగ్గిందా అనే దానిపైన ఎకానమీలో అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ విషయానికి వస్తే సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి ఫాతిమా కన్నుమూయడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి నాన్న. సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళ ఎవరు సార్ అంటే ఫాతిమా బీబీ గారు ఈమె మరణించడం జరుగుతుంది. 1989లో సుప్రీంకోర్టుకి తొలి మహిళా జడ్జిగా ఈ యొక్క జస్టిస్ ఫాతిమా బీబీ గారు ఇదవ్వడం జరిగింది. దాని తర్వాత ఈమె 1992లో ఆమె పదవి విరమణ నుంచి రావడం జరిగింది. దాని తర్వాత ఈమె మానవ హక్కుల సభ్యురాలుగా పనిచేయడం జరిగింది. మానవ హక్కుల కమిషన్లో సభ్యురాలుగా పనిచేయడం జరిగింది. హ్యూమన్ రైట్స్ కమిషన్లో మెంబర్గా పనిచేయడం జరిగింది. దాని తర్వాత తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా కూడా పనిచేయడం జరిగింది. మనకి. అండ్ గతంలో మాజీ ప్రధాని అయిన రాజీవ్ గాంధీ హత్య కేసు విషయంలో 4 దాఖలు చేసిన వారికి క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించిన తర్వాత ఓకేనన్న గవర్నర్కి పదవికి రాజీనామా చేయడం జరిగింది ఈమానన్న. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి నాన్న. ఇక్కడ మనకి ఈ యొక్క సుప్రీంకోర్టు తొలి ఫస్ట్ మహిళగా పనిచేసిన మహిళ ఎవరు సార్ అంటే ఫాతిమా బీబీ గారు మరణించడం జరిగింది. 1989లో ఈమె సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జిగా పదవి బాధ్యతలు చేపడితే 1992లో ఈమె ఏం సార్ అంటే ఆ యొక్క పదవి నుంచి వైదొలిగిన తర్వాత ఈ యొక్క మనకి ఏది సార్ అంటే హ్యూమన్ రైట్ కమిషన్ యొక్క సభ్యురాలుగా పనిచేయడం, తమిళనాడు గవర్నర్గా కూడా పనిచేయడం జరుగుతుంది. మనకి ఎవరు సార్ అంటే ఓకే ఈ యొక్క గవర్నర్గా పనిచేయడం జరిగింది ఈ యొక్క ఫాతిమా బీబీ గారు. ఓకే, త్వరలో 2027లో ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళ పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. త్వరలో సుప్రీంకోర్టు తొలి
మహిళా ప్రధాన న్యాయమూర్తిగా వీళ్ళు జడ్జిలుగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు దాకా ఏ లేడీ కూడా, ఏ మహిళ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టలేదు. 2027లో తొలిసారిగా మహిళా ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టులో చేపట్టబోతున్నారు. వాళ్ళెవరో ఈ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, దాని తర్వాత చూసుకుంటే మనకి ప్రజెంట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు సార్ అంటే డివై చంద్రచూడ్ గారు ఉండడం జరుగుతుంది. చంద్రచూడ్ గారు ప్రజెంట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే అతిపెద్ద ఐస్బర్గ్ 40 ఏళ్ళ తర్వాత కదలడం జరిగింది. తరచుగా మనము చూస్తున్నాం రోజు రోజుకి భూతాపం అంటే భూమి యొక్క వేడి తీవ్రత పెరిగిపోతుంది అని. అలాగా చూసుకుంటే దాదాపుగా 4000 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన 4000 చదరపు కిలోమీటర్ వైశాల్యం కలిగిన ఒక ఐస్బర్గ్, ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్బర్గ్ ఏమైంది సార్ అంటే ఈ యొక్క కదలడం జరిగినది మనకి. ఓకే, మరోలా చెప్పాలంటే గ్రేట్ లండన్తో పోలిస్తే రెండింతల పెద్దదిగా ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, దాదాపుగా 400 మీటర్ల మందంతో ఉన్న ఈ యొక్క అలా ఆ యొక్క మంచు ఐస్బర్గ్ అనేది ఈ యొక్క ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి 1986 కల్లా అంటార్కిటికా పరిధిలో వెడల్ సముద్రంలో ఐస్బర్గ్ అనేది నిశ్చల స్థితిలో నిలిచిపోయింది గతంలో. ఓకే, 1986 కల్లా అలాగా ఒక రకంగా సముద్రం తాలూకు అడుగు భాగం కలిసిపోయేలాగా ఇది నిలబడిపోయింది. దాదాపుగా 40 సంవత్సరాల తర్వాత ఇది కదిలినట్టుగా చెప్పడం జరుగుతుంది మనకి ఈ దినాన. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. 40 సంవత్సరాల తర్వాత ఈ ఐస్బర్గ్ అనేది కరిగింది. ఇది ఏ కాంటినెంట్ పరిధిలో ఉంది సార్ అంటే అంటార్కిటిక్ ఖండం భాగంలో ఉంది. ఇది లండన్తో పోలిస్తే రెండింతలుగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది మనకి. ఓకే, ఇది ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్. మిగిలిన ఏవైనా కరెంట్ అఫైర్ ఉంటే రేపటి అంశాల్లో చూద్దాం. ఇంకో అంశం ఏంటి సార్ అంటే రేపు ఈ యొక్క ఆర్ఎస్ అకాడమీలో గ్రూప్ 2 స్థాయి ఈ యొక్క ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మేము ఆన్లైన్లో కూడా మీకు ఆ యొక్క ఎగ్జామ్ పేపర్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. దగ్గర ఉన్న వాళ్ళు ఆఫ్లైన్లో వచ్చి డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వచ్చి ఎగ్జామ్ రాసుకోవచ్చు. కర్నూలు ఆర్ఎస్ అకాడమీ, ఓకే, సాయి వసంత కాంప్లెక్స్, బెర్లా కాంపౌండ్. స్వామి సార్, జై హింద్.